మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద ఉన్న రాయల్ దావత్ హోటల్లో తాపీ పని చేసేందుకు వచ్చి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కుక్కమల్ల జోజప్ప అనే కార్మికుడు మృతి చెందినట్లు హోటల్ ఎదుట బైఠాయించి మృతుడి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. స్థానిక రాయల్ దావత్ హోటల్లో పనిచేస్తూ ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు సిపాయి బల్లపై నుండి జోజప్ప జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన హోటల్ సిబ్బంది చికిత్స నిమిత్తం జోజప్పను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్చారు. వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి జోజప్ప మృతి చెందాడు. హోటల్ యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ నాయకులు చినకాకాని మాజీ సర్పంచ్ కుక్కమల్ల నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు గండికోట ప్రసాదరావు, టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు, ఈపూరి పెద్దబ్బాయి, పొన్నేకంటి సాంబశివరావు, కుక్కమల్ల శ్రీనివాసరావు, జనసేన నాయకులు సుంకరబాబు ధర్నాలో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 3వ తారీఖు ఉదయం ఆ మేస్త్రి అనేవాడు ఈ హోటల్కి పనికొచ్చాడు. ఆ చిపాబాలమే నుండి పనిచేస్తూ ఉంటే ఆ చుట్టూ వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు, అవన్నీ కూడా అవి తీయమని చెప్పి మన కుర్రోళ్ళు అడుగుతూ ఉంటే అవి ఏం చేయవు, కరెంట్ లేదని చెప్తూ ఉన్నారు. సరే మనోడు వంగి పనిచేస్తూ ఉన్నాడు. మరో వైరు ఈ సంఖ్యలో ఎక్కడ చెక్క కొట్టింది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఒళ్ళు అయితేనేమో నల్లగా మారిపోలేదు. ఆటోమేటిక్ కింద పడ్డాడు తీసుకెళ్ళి ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేర్చారు. 15,000 వరకు ఆ రోజు వైద్యం చేసుకుంటూ ఆ రోజు అంతవరకు వచ్చేసి ఇక మళ్ళీ తిరిగి కార్మికుడి దగ్గరికి యజమాని కానీ వాళ్ళ గుమస్తాలు కానీ ఎవరు కూడా స్పందించలేదు. మనం 2-3 సార్లు వాళ్ళ గుమస్తాలు అడిగితే లేదండి మా వల్లేం కాదు, వాండర్ లేడు, ఊరు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు, మేమేం చేస్తామండి అని గుమస్తాలు వాళ్ళ దూరంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత మేము 4 రోజుల నుంచి హోటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, ఏం స్పందించట్లేదు. రాత్రి సందకాడ మరి కాపర్నే చనిపోయినటువంటి సంఘటన జరిగింది. మేము వెంటనే వాండర్కి ఫోన్ చేసి వాండర్ ఎత్తలేదు. తర్వాత గుమస్తా చేసి వాళ్ళు ఏదో లోపవికారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి మేమైతే గుమస్తా నిలదీసి అడిగితే మా మీద గొడవకు వస్తారని ఆ అబ్బాయి కొద్దిగా సీరియస్ అవుతూ ఉన్నాడు. మరి పొద్దున్నుంచి మేము ఇక్కడే కాపలా కాస్తూ శవం ఇక్కడే పక్కన పెట్టుకొని కూర్చోన్నాం, ఏదైనా స్పందించుతారేమని. దాని నిమిత్తం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఆ పిల్లలకి నిమిత్తం ఏదైనా చెరొక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఆ పిల్లలకి ఏదైనా సానుభూతిగా బ్యాంకులు ఏమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ వైద్యం కానివ్వండి, ఇది కానీ మేము ఈ తలా రూపాయి వేసుకుని అన్నా వాళ్ళకి ఏదైనా కార్యక్రమం సమకూరుతామని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. యజమాన కర్తవ్యంగా మా సంఘటన చూసి దాని సంగతి చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఆ పేరు శంకర సాంబశివరావు అండి, బాబు అని ఎక్కువ పిలుస్తూ ఉంటారు. నేను జనసేన మండల కమిటీ సభ్యుడిని. ఈ జోజప్ప అయినా మాకు చిన్నప్పటి నుంచి ఆ నాన్నగారు మేమంతా బాగా పుట్టో కాంగ్రెస్ పార్టీగా తిరిగేవాళ్ళం. ఆ పిల్లలంతా మాకు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు కష్టం చేసి బతికేవాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగి మేము కూడా ఎన్ఆర్ఐ కాడికి వచ్చాము, చూసాము. ఇలా సర్వేశ్వరరావు కూడా చెప్పాడు. దాని మీద మేము కూడా ఏంటంటే తగ్గితే బాగుండు అని దేవుడికి మేము కూడా దండం పెట్టుకున్నాము. అయితే అదృష్టం లేదు కాబట్టి చనిపోయాడు. మేము కూడా ఎక్కువ అడిగేది ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళు న్యాయంగా బతకాలి కాబట్టి ఏందనే దాని మీదే మేము అడుగుతున్నాం. వాళ్ళని డిమాండ్ కూడా ఏం చేయట్లా. చెరొక 5 లక్షలు 10 లక్షలు మేము అడుగుతున్నాం. దాని మీద యాజమాన్యం కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిమెంట్ పని చేస్తాం. యాజమాన్యం వెంటనే స్పందించి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఆ